ఇక ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. ఫలితాలతో నిరాశ చెందబోము. మరింత బలంగా పుంజుకుంటాం. బంతిలా దూసుకొస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క ఉప ఎన్నికలలో కాంగ్రెస్ గెలవలేదు. ఫలించిన బ్రదర్స్ కుమ్మక్కు. ఇక బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలే. జూబ్లీహిల్స్ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగం, పోలీస్ ఎన్నికల యంత్రాంగం పనిచేసిన ఆ తీరుపై ప్రజాక్షేత్రంలో చర్చ జరగాలి. మా అభ్యర్థి సునీత రాజకీయ అనుభవం లేకున్నా, శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తామంటూ కేటీఆర్ చెప్పిన విషయాన్ని ఒకసారి ఇక్కడ కేటీఆర్ చెప్పిన కొన్ని అంశాలను మేము దృష్టికి తీసుకొస్తాం. ఎందుకంటే దీంట్లో నాకు చాలా క్వశ్చన్లు ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు చాలా చోట్ల కూడా జరిగిన ఒక ప్రధానమైన అంశం ఒకసారి చెప్తా గురి. మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అంటే నాకేం కోపం లేదు. ముఖ్యమంత్రి అంటే మాకు గెట్టు పంచాయతీలో ఇల్లు పంచాయతీలో లేవు. కానీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి 2018 సంవత్సరంలో కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఓడిపోయిండా లేదా? ఓడిపోయిండు. 2019 సంవత్సరంలో మల్కాజ్గిరిలో ఎంపీ అయిండు. ఎక్కడ కొడంగల్ నుంచి ఓడిపోతే ఉరికొచ్చి హైదరాబాద్లో పడి మల్కాజ్గిరి మీద పడ్డాడు. 2023లో ముఖ్యమంత్రి అయిండు. 2024లో సొంత ఎంపీ సీటు గెలిపించుకోలేకపోయాడు. గీనే మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో సొంతంగా 2024లో సొంత ఎంపీ సీటు గెలిపించుకోలేకపోయాడు. సొంత జిల్లాలలో కూడా ఎంపీ సీటు గెలిపించుకోలేకపోయాడు. 2025లో పైసలు వంచి జూబ్లీహిల్స్లో గెలిచిండు అనేది ప్రజలు అంటుర్రు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? కాలం కొన్నిసార్లు ఓడగొడుతుంది, కొన్నిసార్లు గెలిపిస్తుంది. అట్లనే బీఆర్ఎస్ పార్టీ కూడా తిరిగి అధికారంలోకి వస్తుంది. రాజకీయం ఎలా చేయాలో నేర్పించిరు కదా. వీళ్ళకి ఇట్లనే రాజకీయం చేసుకుంటూ పోతే పరిస్థితి ఏంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన ఈ పరిణామంలో ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇతరత్ర కానీ గెలుపోవటంలో అనేది సాధారణమైన విషయం అండి. అది అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు చాలా మందికి తెలిసిన విషయమే. చాలా వరకు చాలా రకాలుగా కూడా మనం మాట్లాడినాం కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశం కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో కూడా వారు మాట్లాడిన అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ విన్నారు. నిన్న ప్రెస్ మీట్ విషయంలో కానీ ఇతరత్ర కానీ కానీ ఈరోజు నేనేం చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కొన్ని రోజులు గెలుపు ఉంటుందండి, కొన్ని రోజులు ఓటమి ఉంటుంది. ముఖ్యమంత్రి గారే కొడంగల్లో ఓడిపోయి మల్కాజ్గిరిలో గెలిచి తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. తన యొక్క సొంత సీటును కూడా ఎంపీ సీటును కూడా కోల్పోయిన పరిస్థితి, గెలిపించుకోలేకపోయాడు. అట్లనే ఏదైనా గంతే. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటమి వచ్చిందని కాదు, బీఆర్ఎస్ పార్టీ అనేది నిరంతరాయంగా అనితర సాధ్యం అంటూ 2001 నుంచి 14 వరకు ఏ ఎన్నికలలో ఓడిపోయిందని? ఎక్కడా ఓడిపోలే. అధికారం వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఉన్న తర్వాత ప్రభుత్వానికి సంబంధించి విషయంలో ఏ మాట కామాట చెప్పాలి కానీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా గట్టిగానే పనిచేసింది. కానీ ఇంకాస్త చాలా వరకు కూడా నేతలు కానీ సోషల్ మీడియా కానీ ఇంకా కొద్దిగా గట్టిగా చేస్తే అయిపోవని కొంతమంది అంటున్నారు. అంటే పగడ్బందీగా పోల్ మేనేజ్మెంట్లో కాస్త గట్టిగా లేరు అనేది చర్చ అయితే కొనసాగింది. సో మొత్తానికి తెలంగాణలో మాత్రం ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ కావచ్చు. కానీ ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా, ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదా అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. నవీన్ యాదవ్ అనే వ్యక్తి దాదాపుగా 20,000 పైచిలకు మెజార్టీతో గెలిచిండు. ఒకసారి నవీన్ యాదవ్ దగ్గరికి పోదాం, ఈ విషయాన్ని ఇట్లనే ఉంచుదాం. ఇగో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో గెలిచిన నవీన్ యాదవ్కు ధృవీకరణ పత్రాన్ని అందజేస్తున్న రిటర్నింగ్ అధికారి. ఇక్కడ ఏమైపోయింది? దాదాపుగా ఈయన 24,729 ఓట్ల మెజార్టీతోని నవీన్ యాదవ్ గెలిచిండు. అంటే ఇది నాటే జోక్ అండి. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజా తీర్పు, ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రా వస్తుంది, కూల్చివేతలు జరుగుతున్నాయి, ఇల్లులకు సంబంధించి అక్రమ లేఅవుట్లను కూల్చేస్తున్నామని ప్రభుత్వం అంటుంది, పేదలదే కూల్చేస్తున్నారని ఇటు వస్తున్నది. ఇన్ని రకాల వాదనల మధ్య కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలిపిల్లు, ప్రజల మద్దతు ఉన్నది అంటే ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే విపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఇంకా బలం గట్టిగా పెంచాలి అనేది ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. కేవలం ఏంది పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, వీళ్ళు పాదయాత్రలు చేయాలి, దాంతోపాటు పూర్తిగా కూడా బస్సు యాత్రలు చేయాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి, నిరంతరంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి, హైదరాబాద్లో ఉండి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లు కాకుండా దాంతోపాటు ప్రజాక్షేత్రంలో ఇంకా లోతుగా వెళ్లాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఎంతైనా ఉంటుంది. సో పూర్తి స్థాయిలో కూడా గెలుపోటములను పక్కన పెడితే ఇంకింత బలంగా రెడీ కావాలనేది ప్రజలు వీళ్ళకి చెప్పిన ముచ్చట. ఇక దీంతో పాటుగా ఇంకొక విషయాన్ని కూడా
చూడాలి. సరే, ఇప్పుడు నవీన్ యాదవ్ దగ్గర పోదాం. జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలుపొందిండు. సరే, వైఆర్టీవీ తరపున తెలంగాణ ప్రాంత ప్రజల తరపున అభినందనలు, శుభాకాంక్షలు. కానీ నవీన్ యాదవ్ ముందు ఇప్పుడు చాలా పెద్ద టాస్క్ ఉంది. మీరు నవీన్ యాదవ్కు సంబంధించి 5 సంవత్సరాల అధికారాన్ని కట్టబెట్టలే వీళ్ళు. 2028 ఎన్నికలు, 2025, 26, 27, 28 అంటే 2.5-3 సంవత్సరాలు వేసుకోరిగా. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల అధికారంలో ఉంటాడు. ఇప్పుడు ఈయన దగ్గర ఉన్న అసలు టాస్క్ ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికలలో గెలవచ్చు. ఈయన ప్రిపేర్ కావాల్సింది 2028కి. ఇంకొకటి ఏంటంటే ఈయన గెలిచిండు, ప్రభుత్వం అధికారంలో ఉంది. జూబ్లీ హిల్స్కు సంబంధించిన అభివృద్ధి పనుల విషయంలో ఈయనకు టాస్కే ఉన్నది. డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, గరీబోళ్ళకి ఇండ్లు అయితేనేమి, రకరకాలుగా. ఎందుకంటే నేను ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల పుణ్యమాని ఆ యూసఫ్గూడ బస్తీలు తిరిగిన, ఆ రెహమత్ నగర్ బస్తీలు తిరిగిన, ఎర్రగడ్డ బస్తీలు తిరిగిన, బోరబండ బస్తీలు తిరిగిన. నేను ఎన్నడూ సహజంగా అంత డెప్త్గా లోపలికి వెళ్ళిన దాఖలాలు లేవు. సో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. పేదోడు ఇంకా పేదోడుగానే మారిపోతున్నాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడిగా ఉన్నాడు అనేది మనం సాధారణంగా పుస్తకాలలో లేదా కొటేషన్లలో, స్టేటస్లో ఎక్కడెక్కడ చూస్తాం. కానీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెళ్ళిన తర్వాత, అక్కడ చూసిన తర్వాత రియాలిటీ చాలా క్లారిటీగా కూడా, క్లియర్గా కూడా కనబడింది. సో ఇప్పుడు నవీన్ యాదవ్ టాస్క్ ఏంటంటే, నవీన్ యాదవ్ చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడమే కాకుండా అక్కడి అభివృద్ధి పనులను, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిండు, రాష్ట్రానికి సంబంధించిన మొత్తం మంత్రులు ఈయన దగ్గరనే ఉన్నారు, రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్సీలు ఉన్నారు, రాష్ట్రానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, అందరు నవీన్ యాదవ్ దగ్గరనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈయన చేయాల్సిన పని ఏంటంటే అదే నవీన్ యాదవ్ ఇప్పుడు వీళ్ళందరినీ ఉపయోగించి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అధికారం దిశగా వచ్చిండు కాబట్టి, అధికారంలో ఇక్కడ ఉప ఎన్నికలలో గెలిచిండు కాబట్టి, ఇప్పుడు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు కాబట్టి వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. అది బస్తీ కాదు, పేదోళ్ళ ప్యాలెస్ అన్నట్టుగా తయారు చేయాల్సిన బాధ్యత ఈయన పైన. చాలా పెద్ద టాస్క్ ఉంది. గెలవడం ఓకే, ప్రజలు గెలిపించిలు, కానీ ఆ గెలుపు తగ్గట్టుగా అభివృద్ధి కూడా చేయాలి. సరే, ఎంతవరకు చేస్తాడు, ఏం కథ అనేది కూడా మనం కూడా ఆశిద్దాం. సో ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక రకాల వాగ్దానాలు చేసిండు. ఇక్కడ ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీలకు సంబంధించి, దాంతోపాటు చాలా రకాలుగా జూబ్లీ హిల్స్ ప్రచారంలో చాలా రకాలుగా మాట్లాడేళ్ళు. వాటన్నింటినీ ఎంత మేరకు అమలు చేస్తారు, ఏం కథ అనేది చూడాలి. ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఓడిపోయిన మాగంటి సునీత కూడా విపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ ఏంది అంటే ప్రజల పక్షాన ఇంకా నిలబడాలి, కలబడాలి, ఇంకా పోరాటం చేయాల్సిన ఆ పరిస్థితి కూడా ఉంటుంది. సో మొత్తానికి నవీన్ యాదవ్కు సంబంధించి గెలుపు అయితే అయిపోయింది. మరి జూబ్లీ హిల్స్ అభివృద్ధి ఎట్లుంటుంది అనేది కూడా మనం అతి త్వరలోనే చూద్దాం. ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనం చూద్దాం.